తూర్పుగోదావరి జిల్లా గోకవరం తంటికొండ గ్రామానికి వెళ్లే కంబాల శ్రీనివాసరావు సీఎంబీ లేఅవుట్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వైసీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చాయని, కనుక తనతో ప్రయాణం చేస్తానన్నారు. ఎంతో మంది పేద ప్రజలకు సహకారాలు చేస్తూ ఎక్కువగా దళితులకు ఎంతగానో ఆదుకున్నారని, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. దళితులు కొంతమంది టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. కంబాల శ్రీనివాసరావు దళితులతో మాట్లాడుతూ ఎప్పుడు మీకు ఎలాంటి ఆపదలు వచ్చినా నేరుగా నాతో చెప్పవచ్చంటూ నేను మీ వాడినన్నారు. నాయకులు చేసే ఈ పనులు అన్ని విషయాలు అన్నీ తెలుసుకొని మేము ఈరోజు బీజేపీ పార్టీలో చేరదలిచాం. గతంలో నేను వైఎస్ఆర్ మహిళా అధ్యక్షురాలుగా, అంతేకాకుండా 25 సంవత్సరాల క్రితం నుంచే కాంగ్రెస్లోనే ముందుగా చేరడం జరిగింది. ఆ పార్టీ మీద అభిమానంతో జాయిన్ అయ్యి అదే పార్టీలోనే 20 సంవత్సరాలు ఉండి అన్ని పార్టీకి కావాల్సిన సేవలన్నీ చాలా మనస్ఫూర్తిగా చేసేవాళ్ళం. ఎవరు కొత్తగా వచ్చినా, ఎవరు వెళ్ళినా వస్తున్నా సరే అందరినీ కూడా ఆహ్వానించడం అన్నీ చేయడం జరిగింది. ప్రతి ఎమ్మెల్యే వచ్చిన పర్సన్కి కొత్తగా ఎవరైతే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వచ్చేవాళ్ళు వాళ్ళకి శాయశక్తిలా ప్రయత్నించి వాళ్ళు గెలిపించడం జరిగింది. ప్రతి ఎమ్మెల్యేని కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు అవునండి, పాత వాళ్ళు మళ్ళీ మన పార్టీలోకి వచ్చిన వాళ్ళకి అండదండలుగా ఉండి మేము వర్క్ చేయడం జరిగేది. అయితే నాకు ఆరోగ్యరీత్యా బాగోక ఒక 2 సంవత్సరాల నుంచి కొంచెం ఈ పార్టీ విధానాలకి అటు కొంచెం ఇదయ్యి నేను కూడా ఉండిపోవడం జరిగింది. అలాగే విశ్వ హిందూ పరిషత్ తరఫు నుంచి కంబాల శ్రీని గారు యాక్టివ్గా ఉంటూ, అలాగే పేద ప్రజలకు కూడా వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో ఆయన చక్కగా పనిచేయడం జరుగుతుంది. ఈ అన్ని వార్తల ద్వారా అలాగే పత్రికల ద్వారా కూడా ఆయన చేసే పనులు ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. కొత్తగా వచ్చిన ఆయన ప్రజల్లోకి అంత ఇదిగా చొచ్చుకుపోవడం, ఆయన సేవా కార్యక్రమాల ద్వారా అందరిలోని ఆయన పేరు నానుడి అవ్వడం, ఇవన్నీ బాగా గమనించడం జరిగింది. అంతేకాకుండా ఆయన సేవలు కూడా మాకు బాగా నచ్చినాయి. అందుకని ఈ బీజేపీ పార్టీలో ఆయనతో పాటు మేము కూడా విశ్వ హిందూ పరిషత్ అంతా వాళ్ళ ఆధ్వర్యంలో బీజేపీలో జాయిన్ అవ్వడానికి మేము ముందుకు రావడం జరిగింది. జై శ్రీరామ్. నా పేరు ఉంగరాల ఆదివిష్ణు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపేరంపాలెం గ్రామం. నేను గత 14 సంవత్సరాలుగా, అంటే 2011 మార్చి 12వ తేదీన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందో అదే జగ్గంపేట పట్టణంలో జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మేము ఆ రోజున పార్టీలో చేరి గత 14 సంవత్సరాలుగా 3 సార్వత్రిక ఎన్నికలు జరిగాయండి. జగ్గంపేట నియోజకవర్గంలో 3 సార్లు కూడా, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి, అంటే 2014లో జ్యోతుల నెహ్రూ గారి విజయానికి, 2019లో జ్యోతుల చంటిబాబు గారి విజయానికి, అలాగే స్థానిక సంస్థల్లో కూడా మరి జడ్పీటీసీలుగా ఈ గోకవరం మండలంలో 2 సార్లు వైసీపీ విజయం సాధించింది. పాలూరు బోసిబాబు గారు, దాసరి శ్రీరంగ ప్రసాద్ రమేష్ గారు. వీరందరి విజయానికి కూడా ఒక అహర్నిశలో ఒక సైనికుడిలాగా క్రమశిక్షణ కలిగి, నిబద్ధత కలిగి, చిత్తశుద్ధితో, అంకిత భావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎన్నికలు ఏవైనా సరే, స్థానిక సంస్థలైనా, సర్పంచులైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా సరే, మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బంధుత్వాలను కూడా పక్కన పెట్టి పార్టీ అభ్యర్థుల విజయం కోసం మరి సైనికుల్లా పనిచేయడం జరిగింది. అంతటి సుదీర్ఘమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఈవేళ నేను దాన్ని వదులుకొని ఈవేళ భారతీయ జనతా పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గోకవరం మండల కార్యదర్శిగా నెహ్రూ గారు నన్ను నియమించారు అప్పట్లో. ఆ తర్వాత చంటిబాబు గారు ఆధ్వర్యంలో మళ్ళీ మండల ప్రచార కమిటీ చైర్మన్గా వివిధ బాధ్యతలు నిర్వహించి పార్టీకి నా వంతు కృషి నేను చేశాను. అయితే ఇప్పుడు ఎందుకు నేను పార్టీ మారవలసి వస్తుంది అంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు, యజ్ఞదాచ రతిశ్రేష్ఠ తత్వదేవే తరో జన సయత్ ప్రమాణం గురుతే లోకస్తదనువర్తతే అని చెప్పారు. అంటే ఈ లోకంలో ఉత్తములు దేనిని ఆచరిస్తారో లోకమంతా దానిని ఆచరిస్తుంది, ఉత్తములు దేనిని ప్రమాణంగా తీసుకుంటారో లోకం దానినే ప్రమాణంగా తీసుకుంటుందని ఆయన ఏదైతే చెప్పారో అది అక్షర సత్యం. ఈరోజు దేశంలో ఉత్తమమైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
ఆయన యొక్క బాటలో నడవాలని కంబాల శ్రీనివాసరావు గారు నిర్ణయం చేస్తే మరి ఉత్తముడైనటువంటి కంబాల శ్రీనివాసరావు గారి బాటలో నడవాలని నేను, మా పార్టీ సహచరులు అనేక మంది, అదేవిధంగా అనేక మంది ప్రజలు, అనేక మంది కార్యకర్తలు కూడా ఆ యొక్క బాటలో నడవడానికి మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసి రేపు జరిగేటటువంటి భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారి సమక్షంలో శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మేము భారతీయ జనతా పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాం. కారణం ఏమిటంటే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, ధార్మిక నాయకులు, హైందవ విప్లవ జ్యోతి, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించాయి. మొట్టమొదటిగా వారు భారతీయ సంస్కృతిని పరిరక్షించే కార్యక్రమం తీసుకున్నారు. ఈ భారతీయ సంస్కృతికి ప్రధానమైనవి కళలు. అటువంటి కళలలో ఆ నాట్యము, సంగీతము ప్రధానమైనవి. అటువంటి కూచిపూడి నాట్యాన్ని, భరతనాట్యాన్ని, సంగీతాన్ని కూడా మన అంతరించిపోకూడదు, భవిష్యత్ తరాలకు అందించాలనేటటువంటి సంకల్పంతో ఈ మండలంలో ఆ వందలాది మంది విద్యార్థులకు, చిన్నారులకు ఆ యొక్క కళలను నేర్పించడం కోసం నిష్ణాతులైనటువంటి నాట్యాచార్యులను, సంగీత విద్వాంసులను తీసుకువచ్చి ఇక్కడ ఆ యొక్క కళాభారతి అనేటటువంటి సంస్థ ద్వారా మరి మన కళలను రక్షించుకునే కార్యక్రమాన్ని, భారతీయ సంస్కృతిని రక్షించింది. మళ్ళీ అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో కంబాల శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మళ్ళీ మేము జాయిన్ అయ్యి ఈ రాష్ట్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేదాకా కూడా మేము నిరంతరం ఒక సైనికుల్లా పనిచేస్తామని మీ మీడియా ద్వారా మా స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ శుభాకాంక్షలతో మీ ఉంగరాల ఆదివిష్ణు. జై భారత్. రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ కార్యక్రమంలో పెడతారు. ఎందుకంటే మంచి జరిగినా చెడు జరిగినా ప్రజలకు చేరువయ్యేది మీడియా ద్వారా.